లార్డ్. సో నేను 2021లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. కానీ ఈ 2021 ఏప్రిల్లో మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. సో యాక్చువల్లీ నాకు టైం కూడా లేకుండే, లైక్ నేను ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఏ జాబ్లోకి వెళ్ళాలి నేను అని. కానీ ఏదో ఒక జాబ్ చూసుకొని నేను లైక్ ఆ జాబ్కి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఓకే, ఇంటర్వ్యూ పాస్ అయ్యాను. కానీ లైక్ సాటిస్ఫాక్షన్ లేకుండే. బట్ స్టిల్ నేను ఒక 1 year వరకు నేను అక్కడ వర్క్ చేయాల్సి వచ్చింది. దట్ టు నేను నా శాలరీ అనేది కూడా 11,000 వస్తుండే మంత్కి. ఎంత గొప్ప దేవుడు అంటే, లైక్ ఈ రోజున నేను ఎర్న్ చేస్తున్న లైక్ శాలరీ ఎంత అంటే మంత్కి ఎవరికైనా కానీ కూడా ఒక జాబ్ చేసేటప్పుడు మరి ఇంకొక జాబ్లకి వెళ్ళాలంటే 30% వరకు హైక్ ఇస్తారు. కానీ నాకు దేవుడు 100% హైక్ ఇచ్చారు. ఇంతకు ముందుకు మాకు ఎన్నో అప్పులుండే. ఈ 2021, 2022లో మాకు చాలా అప్పులుండే. అండ్ నేను తెచ్చే శాలరీ కూడా సరిపోకపోతుండే అనమాట. మేము ఏదైనా మాకు కావాల్సింది మేము కొనుక్కోవాలంటే కూడా మాకు ఇష్టమైనది మేము కొనుక్కోలేమండి. కానీ ఈ సంవత్సరంలో ఎంత సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడంటే, ఎంత ఆశీర్వదించాడంటే, మేము ఏది కావాలనుకున్నా మేము కొనుక్కోగలుగుతున్నాం. ఈ సంవత్సరము నేను మీ అందరికీ తెలియదు కానీ నేను 2 years నుంచి నేను గిటార్ కొనుక్కోవాలనుకున్నాను. 2 years నుంచి దేవుడు ఈ సంవత్సరం నాకు గిటార్ కొనుక్కోవడానికి ఆ డబ్బులు కూడా దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా మన దేవుడు గొప్పవాడండి. ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయించుకుంటున్నాను. అంతేకాకుండా నేను ఈరోజు సజీవంగా ఉన్నానంటే దేవుని కృపనే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అగ్నిలో వెళ్ళినా నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా